మరి ఇప్పటికే మీ సినిమా ఎన్టీఆర్ గారితో ఉండాల్సింది. ఇప్పటివరకే చేయలేదు. సో ఏంటి రీజన్ ఏంటి? ఎప్పుడు చేయబోతున్నారా? నాకు అసలు చాలా సార్లు 1, 2 సార్లు కలిసి అనుకున్నాం. అంటే చెప్తున్నానుగా ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు చేస్తున్న స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్స్, హ్మ్. వాళ్ళు ఊహిస్తున్న సినిమా వరల్డ్స్ ఇవి కొద్దిగా పాన్ ఇండియన్ లెవెల్‌లో ఉన్నాయి కాబట్టి హ్మ్. మేబీ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జరగకపోవచ్చేమో గానీ ఇన్ ఫ్యూచర్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఖచ్చితంగా ఈ స్టార్స్ మీరన్నట్టు 'తారక్' గారు, లేదా 'చరణ్' గారు, ఇట్లా మనకి 'బన్నీ' గారు, 'మహేష్' గారు వీళ్ళందరితో పనిచేయాలని ఉంది నాకు. 'ప్రభాస్' గారు అందరితో పనిచేయాలని ఉంది. ఐ డోంట్ నో వెన్ ఐ గెట్ దట్ ఆపర్చునిటీ. హ్మ్. నేను ఏ హీరోకి ఆపర్చునిటీ ఇస్తే నేను ఆ హీరోకి మౌల్డే పని చేయగలను. హ్మ్. నాకు ఇదే వచ్చి నేను ఇదే తీయగలను నేను ఎప్పుడు కూర్చోలేను. నాకు సంబంధించిన ఎంతో కొంత ఒక టాలెంట్ ఉన్నదాన్ని నేను ఆ హీరోకి ఎలా అడాప్ట్ చేసి ఆ హీరోకి ద బెస్ట్ ఎలా ఇవ్వగలను అని చేయగలను. ప్రతిసారి అది ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాను. హ్మ్. నేను ఏ హీరోతో చేసినా ఆ హీరోకి ద బెస్ట్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ అవ్వచ్చు. అది యెస్. ఇచ్చుకుంటూనే వచ్చాను. హ్మ్. కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఈ స్టార్స్‌తో ఎవరితో వచ్చిన ఆపర్చునిటీ హ్మ్. డెఫినెట్‌లీ ఐ గివ్ మై బెస్ట్. బట్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అది ఎప్పుడొస్తుందో వెయిట్ చేయాలి. బట్ 'సర్లేరు మీకెవరు' రిలీజ్ అయినప్పుడు మహేష్ గారితోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి, "సార్ మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు అనిల్‌కి చాలా ధన్యవాదాలు" అని చెప్పి సోషల్ మీడియాలో అప్పట్లో మీ సిస్టర్ వాళ్ళు అవునా? చెప్పినట్టు వచ్చు. గుర్తుంది. అవును. అంటే అప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ కూడా అంటే ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మహేష్ గారితో చేస్తారు అనుకున్నారు. అప్పుడు నమ్రత గారు కూడా అది అది చెప్పినట్టున్నారు. అనుకున్నాం గానీ అప్పుడు హ్మ్. నేను F2 సీక్వెల్‌కెళ్ళాను. F2 సీక్వెల్‌కెళ్లారు. హ్మ్. సర్లేదు తర్వాత. హ్మ్. యాక్చువల్‌గా అప్పుడు నేను కొద్దిగా ప్రెషర్ చేసినా, నేను కొద్దిగా మొమెంటమ్‌కెళ్ళినా వర్కౌట్ అయిపోయేది. ఇంకో ప్రాజెక్ట్ చేసేసేవాళ్ళం. హ్మ్. హ్మ్. బట్ నేను వేరే గోల్‌లో ఉన్నాను. వాళ్ళు కూడా వేరే ప్రాజెక్ట్ సెటప్‌లో ఉన్నారు. ఎక్కడ ఐడియాగా కాంక్రీట్‌గా అనుకోలేదు. సో, మరి మీరు చేసిన సినిమాల్లో ఒక ఫ్రాంచైజీ లాగా చేద్దాం అనుకున్నారు. F2, అవును. F3 అవును. దాన్నొకటి. హ్మ్. ఇంకా నెక్స్ట్ ఏదన్నా సీక్వెల్స్ గాని, ఫ్రాంచైజెస్ గాని ఏమన్నా ఉన్నాయా మీరు అనుకున్న అంటే వాటిలో? యాస్ ఆఫ్ నౌ ఏమి అనుకోవట్లేదండి. యాక్చువల్‌గా సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా జనరల్‌గా అందరూ అనుకుంటున్నారు. హ్మ్. బట్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చేయాలనుకోవట్లేదు. హ్మ్. చేస్తే ఫ్యూచర్‌లో చేస్తానేమో గానీ హ్మ్. యాస్ ఆఫ్ నౌ మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇద్దరు హీరోలని ఈ సినిమాలో బ్యాలెన్స్‌డ్‌గా చూపిచ్చారు సార్. చాలా బ్యాలెన్స్‌డ్‌గా చూపిచ్చారు. నెక్స్ట్ సినిమాలు కూడా ఎప్పుడైనా చేయొచ్చు. నెక్స్ట్ సినిమా ఇమ్మీడియేట్‌గా అవ్వచ్చు. ఆ తర్వాత అయినా కూడా. ఒక ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఉండాల్సిన ఇది సరిపోద్దా? లేదంటే గనక స్క్రిప్ట్ మనం బలంగా చెప్పగలిగితే సరిపోద్దంటారా? వాళ్ళిద్దరికి ఉండాల్సిన పర్సనల్ ర్యాప్ ఏమన్నా అంటే అవసరం? పర్సనల్ ర్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం రాసే డైలాగ్స్‌ని వాళ్ళు అర్థం చేసుకొని, హ్మ్. ఆ స్పిరిట్ తోటి ఆ హెల్తీగా చేయగలిగితే చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. ఈ సినిమాలో హ్మ్. జరిగింది వాళ్ళ పర్సనల్ ర్యాప్ అనేది బాగా వర్కౌట్ అయింది. హ్మ్. కథలో కూడా చిన్న మ్యాజిక్ ఉంది. ఆ ఫన్ ప్లే ఉంది. సో, ఈయన మీద ఆయన కౌంటర్ ఏయటం, ఆయన మీద ఈయన కౌంటర్ ఏయటం అలా ప్రాసెస్ అలాగుంది. హ్మ్. ఈయన పాటకి ఆయన డాన్స్ ఏయటం, ఆయన పాటకి ఈయన డాన్స్ ఏయటం. ఆ టీజింగ్ ఉంది. హ్మ్. ఆ కథలోనే ఆ టీజింగ్ ఉండటం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది. హ్మ్. అది వాళ్ళిద్దరూ చాలా కోఆపరేటివ్‌గా చేసేసరికి అది నెక్స్ట్ లెవెల్.